ఇక్కడ అభయాంజనేయ స్వామి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం భూమి తవ్వుతుండగా దొరికింది ఒకటి చిన్నది. దీని విశిష్టత ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే, వివాహం కాని వాళ్ళు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 5 వారాలు 7 వారాలు 11 వారాలు తులసి మాల వేస్తే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. భగవంతుని దయ వల్ల ఇప్పటి వరకు అందరికీ అట్లా జరిగింది. హోమ్ డివైన్ 9 కి స్వాగతం. ఈరోజు మనము పేట్ బషీరాబాద్ ఎన్సిఎల్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వచ్చేసినాము. మరి ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటిది, భక్తులు ఎట్లా వస్తారు, ఏమేమి ఉత్సవాలు జరుపుకుంటారు, అట్లాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల నుంచి వస్తారా, అట్లనే అందరికీ అవైలబుల్లో అన్ని వసతులు ఉన్నాయా లేదా అనేది మనం ఒకసారి తెలుసుకుందాము. పదండి. ఇక్కడ అభయాంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, సో ఇక్కడ పొలంలో అంటే దున్నేటప్పుడు భూమి లోపల నుంచి స్వయంభుగా వెలిసిన స్వామి అని చెప్పేసి ఆయన పేరు మీదనే పాలక్షేత్రకులు లాగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకత ఏంటిదంటే, కళ్యాణం అని ఎందుకు అంటున్నారు స్వామి వారిని అంటే, ఇక్కడ వచ్చి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏదైనా మాకు మ్యారేజ్ అవ్వట్లేదు, అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కోరుకొని 5 వారాలు 7 వారాలు 11 వారాలు ఇక్కడ సాటర్డే అంటే శనివారం వచ్చి తులసి మాల వేస్తే వాళ్ళకు అనుకున్న కోరికలు తీరుతున్నాయని చెప్పేసి అందుకనే ఆ పేరు కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని పేరు వచ్చిందని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. అట్లనే ఇక్కడ చూసిండ్రా ఈరోజు ఎంత బాగా అలంకరణ చేసిండ్రో, ప్రతి ఆకు మీద శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి పెద్ద పెద్ద దండలు. ఎంతోమంది భక్తులు మంగళవారం శనివారం వచ్చేసి ఇక్కడ సమర్పించుకుంటూ ఉంటారు వాళ్ళ కోరికలు తీరిన తర్వాత. సో రెగ్యులర్గా ఇక్కడ శ్రవణ నక్షత్రం రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. అట్లనే భోగి పండగ రోజు కూడా గోదా కళ్యాణం జరుపుతారు. ఆ రోజు కూడా ఇక్కడ అనేక కార్యక్రమాలు, నాట్యం, భరతనాట్యం, కూచిపూడి అలాంటి కార్యక్రమాలు, ప్రతి ఒక్కటి నాటకం కానివ్వండి ప్రతి ఒక్కటి ఇక్కడ జరుపుకుంటారనమాట. ఓం వెంకటేశాయ నమః, ఓం శ్రీనివాసాయ నమః, ఓం లక్ష్మీపతే నమః, ఓం అనామియాయ నమః, ఓం అమృతాంచనే నమః, ఓం మాధవాయ నమః. ఇక్కడ మనం ఏ దేవాలయంకి వెళ్ళినా కానీ ఒక చిన్న బుక్ కానివ్వండి, మనకు వచ్చిన దాంట్లో ఏదైనా ఒక ఫోన్లో కానివ్వండి ఒక దగ్గర కూర్చొని వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే గోవింద నామాలు కానివ్వండి ఏదో ఒకటి చదువుకుంటాం కదా, లేదంటే హనుమాన్ చాలీసా అట్లాంటివి ఉంటాయి కదా. సో ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చూసిండ్రా మీరు, ఇక్కడ అన్ని శ్లోకాలు ప్లస్ ఇక్కడ ప్రతినిత్యం పఠించే శ్లోకాలు, శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రాలు, అట్లనే గోవింద నామాలు, హనుమాన్ చాలీసా తెలుగులో ఉంది, హిందీలో ఉంది. ఇక్కడ మంచిగా చూసి మొత్తం చదివేటట్టు ప్రతి ఒక్కటి ఉన్నదనమాట. ఇక్కడికి వస్తే మీరు అరే ఫలానా నాకు శ్లోకం రాదు, అరే ఎట్లా అని అనుకోవాల్సిన పని లేదు. ప్రతి చుట్టుపక్కల మొత్తం అన్ని శ్లోకాలు పెట్టారు, నామాలు, హనుమాన్ చాలీసా ప్రతి ఒక్కటి రోజు పఠించే శ్లోకాలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ స్వామివారి పుష్కర స్నానం చేపిస్తారనమాట. ఇందులో చూడండి రాధాకృష్ణులు ఎంత ముద్దుగున్నారు. అట్లనే బతుకమ్మ టైంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచో కార్లో బతుకమ్మలు తీసుకొచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తారు. అట్లనే వినాయక నిమజ్జనం కూడా మ్యాక్సిమం ఇక్కడనే మట్టి గణపతులను తీసుకొచ్చి ఇక్కడ వేస్తారనమాట. అట్లనే వెనకాల కళ్యాణ మండపం కనిపిస్తుంది కదా, స్వామివారి పేరే కళ్యాణ వెంకటేశ్వర స్వామి కాబట్టి
ఏదో ఒక వైభవం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఇక్కడ స్వామివారి కళ్యాణ మండపం కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. ఏ పండగలైనా సరే ఇక్కడ స్టే చేసి మరి అందరికీ అందుబాటులో ఉండేటట్లు చూస్తారనమాట. ఇప్పుడు మనతో పాటు ఈ టెంపుల్ యొక్క ప్రెసిడెంట్ శివరామచంద్ర గారు ఉన్నారు. ఒకసారి మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారండి? ఇక్కడ ఆల్మోస్ట్ 25 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అమ్మా. మేము 1999లో ఈ మందిరం నిర్మించడం స్టార్ట్ అయ్యింది. 1999లో ఈ గుడికి శ్రీదేవి భూదేవి సమేత అభయాంజనేయ స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఇది. అయితే ఈ ఇక్కడ అభయాంజనేయ స్వామి అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ ఆంజనేయ స్వామి విగ్రహం భూమి తవ్వుతుండగా దొరికింది ఒకటి చిన్నది. ఆ ఆంజనేయ స్వామి విగ్రహంతో స్టార్ట్ చేసి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి విగ్రహాలతో గుడి స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. అప్పటి నుంచి కూడా మాకు చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యి కాలక్రమేణా బాగా అభివృద్ధి చెందిందమ్మా. దీని విశిష్టత ఏంటంటే కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని ఎందుకు వచ్చిందంటే ఈ పెళ్లి కాని అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో 5 వారాలు 7 వారాలు 11 వారాలు తులసిమాల వేస్తే పెళ్లి కుదిరి కళ్యాణం జరుగుతుంది. 5 శనివారాలు 11 శనివారాలు అట్లా 7 శనివారాలు ఇట్లా వేసి మొక్కుకుంటే తప్పకుండా కళ్యాణం జరుగుతుంది. భగవంతుని దయ వల్ల ఇప్పుడు వరకు అందరికీ అట్లా జరిగింది. తిరిగి వచ్చి కళ్యాణం అయిన తర్వాత దంపతులతో వచ్చి గుడికి వచ్చి పునర్దర్శనం కూడా చేసుకుంటారు దంపతులు ఇద్దరు కూడా. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల కూడా శ్రవణ నక్షత్రం రోజున స్వామి వారికి కళ్యాణం జరుగుతుంది అంగరంగ వైభవంగా. కళ్యాణ అనంతరం ప్రసాద వితరణ భోజన కార్యక్రమాలు ఈ గుడిలో తప్పనిసరిగా ఉంటాయి. అందరూ కూడా బాగా భక్తి శ్రద్ధలతో కూడా కళ్యాణం జరుగుతుంది. ఇదే కాకుండా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాలు, అట్లే శ్రావణ మాసంలో దీపాలంకర పూజలు, సంవత్సరానికి ఒకసారి బ్రహ్మోత్సవాలు, ఇట్లా శ్రీరామనవమికి భోజనాలు, రాముల వారి కళ్యాణం, ఇట్లా అన్ని పండుగలకు కూడా ప్రఖ్యాతంగా మేము కంపల్సరీ బాగా భక్తుల ఆదరణతో ఈ గుడి దినదిన అభివృద్ధి జరుగుతుంది. అంటే ఆ వెంకటేశ్వర స్వామి కృప వల్ల ఏం చేయకుండా ఆయన కోసం అవునమ్మా, ఆయన కోసం ఆయన చేసేపటికే ఇప్పుడు ఇదంతా కూడా ఈ విధంగా డెవలప్ అయింది. ఫస్ట్ ఏం లేదమ్మా, చిన్న టెంపుల్ గా స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామితో స్టార్ట్ అయ్యి ఇంత పెద్దగా అయిందంటే ఆ భగవంతుని కృపతోనే ఇదంతా జరిగిందమ్మా. అవునండి, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మనతో పాటు ఈ గుడి పంతులు గారు కూడా ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా తెలుసుకుందాము. నమస్కారం అండి. నమస్కారం అండి. జయ శ్రీమన్నారాయణ. నా పేరు భట్టర్ మాధవాచార్యులు అండి. ఇందులో నేను సహాయ అర్చకుడిగా చేస్తున్నాను 4 సంవత్సరాల నుంచి. 4 సంవత్సరాలు. అది మన ఈ దేవస్థానం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కోసం చెప్పుకోవాలంటే ఇక్కడ ఏమంటే వివాహం కాని వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి 5 వారాలు 11 వారాలు 7 వారాలు అన్నట్టు శనివారాలు తులసిమాల వేసి కళ్యాణం నాకు జరగాలి అని కోరుకుంటే ఆ కోరికలు తీర్చే మన కళ్యాణ వెంకటేశ్వర స్వామి. అలాగే ఏమిటంటే మన గుడిలో ప్రతి శ్రవణ నక్షత్రానికి పంచామృత అభిషేకం ఉంటుంది. అలాగే సాయంకాలం రంగరంగ వైభవంగా కళ్యాణం జరుగుతుంటుంది. అలాగే శ్రావణ మాసం ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి సహస్రనామార్చన ఉంటుంది. అలాగే కార్తీక మాసం తులసి కళ్యాణం ఉంటుంది. అలాగే కార్తీక మాసం వనభోజనాలు ఉంటాయి. రంగరంగ వైభవంగా ధనుర్మాసం అనేది మన గుడిలో బాగా జరుగుతుంది. అలాగే చెప్పుకునేది ఏమిటంటే అలాగే మనకి ధనుర్మాసంలో ముక్కోటి ఏకాదశి వస్తుందన్నమాట. ఆ ఏకాదశి రోజు జనాలు కిటకిటలాడుతూ నిండిపోతుందన్నమాట. అలాగే గోదా కళ్యాణం కూడా భోగి నాడు జరుగుతుంది. మనకి భోగి రోజు జరుగుతుంది, భోగి రోజు గోదా కళ్యాణం జరుగుతుంది. అలాగే మనకి అభయాంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆయనకు కూడా ప్రతి మంగళవారం సింధూర అభిషేకం ఉంటుంది, సింధూర అర్చన ఉంటుంది. అలాగే ఆయనకు కూడా ప్రతి మంగళవారం వడమాలలు ఉంటాయన్నమాట. ఆయనకు కూడా ఈ కోరికలు ఉన్నాయంటే భక్తులకి వచ్చి దండం పెట్టుకొని స్వామి నాకు ఇలా ఉన్నది బాధ, నీకు ఇలా మంగళవారం చేస్తా అనుకొని చేయించుకున్నారంటే వాళ్ళ బాధలు కూడా తొలుగుతాయన్నమాట. జయ శ్రీరామ్. ధన్యవాదాలండి, చాలా మంచిగా చెప్పారు. అట్లనే మనతో పాటు హనుమంతరావు గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము ఇక్కడ సత్యం ఎన్క్లేవ్ కాలనీ అమ్మ మాది. ఇక్కడ ఈ టెంపుల్ చాలా అభివృద్ధి జరుగుతుంది. దీనికి ఒక కమిటీ ఉంది అమ్మ. కమిటీ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారు
అండ్ మెంబర్స్. ఏ ప్రోగ్రామ్స్ అయినా ప్రతి బ్రహ్మోత్సవాలకు కానీ ఎవ్రీ సాటర్డే అండ్ మంగళవారం రోజు చాలా విపరీతమైన భక్తులు వస్తారమ్మా. ఈ ఒక్క కాలనీ కాదు, ఎన్సిఎల్, మా సత్యం, గంగా ఎన్క్లీవ్, ప్రజెన్సీ కాలనీ, అల్వాల్ నుంచి కూడా ఇక్కడికి వస్తుండ్రు. బ్రహ్మోత్సవాల రోజు ఈ పబ్లిక్ ఇక్కడ సరిపోలేదమ్మా. అంటే టెంట్లు వేసినాము, మళ్ళీ ఇప్పుడు కొత్తగా షెడ్ కూడా నిర్మాణం జరుగుతుంది. దానికి బాగా మా వైస్ ప్రెసిడెంట్ గారు కష్టపడి రోజంతా అక్కడ నిలబడి వండుకుంటూ వర్క్ చేపిస్తున్నారు. మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావాలంటే మొన్న శ్రీరామనవమి రోజు చూసాము. ఇక్కడ నుంచి అక్కడ వరకు అసలు అన్నదానం కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారు, ఎంత మంది భక్తులు వచ్చిండ్రంటే అప్పటి నుంచి అనుకున్నాను అనమాట, ఖచ్చితంగా ఈ టెంపుల్ గురించి తెలియాలి. ఇక్కడ అన్నదాన ప్రోగ్రాం చేస్తే ఇక్కడ రామాలయం కాదు, అన్ని పవిత్రం కంటే ఎక్కువ వెంకటేశ్వర టెంపుల్లో దాదాపు 3,000 నుంచి 5,000 మంది జనం వస్తుండ్రమ్మ అన్నదానం ప్రోగ్రాంకు. ఇక్కడ ఏంటంటే అన్నదానానికి అన్ని వసతులు కల్పించడము, మంచి మినరల్ వాటర్స్ ఇవ్వడము, అది దేవుని కృప. చాలా వరకు సక్సెస్గా చేస్తున్నాం అమ్మ. కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ కష్టపడి సేవ చేస్తున్నారు చాలా వరకు. ఇక్కడ ఈ దేవాలయం యొక్క మేనేజర్ గారు ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాము. నమస్కారం అండి. మీ పేరు? కిషన్ రావు అండి. కిషన్ రావు గారు ఎప్పటి నుంచి ఉంటున్నారండి ఇక్కడ? నేను 2020 జనవరి నుంచి చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎక్కడైనా ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటది కదా, మన స్వామి వారికి కళ్యాణం ఎవరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా కళ్యాణం జరుగుతుందని అంటే కళ్యాణం కాని వాళ్ళు కానీ ఇంకా పిల్లలు కాని వాళ్ళు ఇంకా ఎటువంటి కోరికలు ఉన్నా స్వామివారు తీరుస్తారండి. అట్లనే మీరు రెగ్యులర్ గా ఏం చేస్తున్నారు? బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి, ప్రతి ఇయర్ పవిత్రోత్సవాలు అవుతుంటాయి. శ్రావణ మాసంలో పూజలు ఉంటాయి. ప్రతి శనివారం చాలా మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మేడ్చల్ ఎక్కడెక్కడ హైదరాబాద్ లో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు చాలా మంది. అవునా? అయితే యాజ్ ఏ మేనేజర్ గా మీరు ఏమేమి నిర్వహిస్తారు? మొత్తం టెంపుల్ మేనేజ్మెంట్ మొత్తం నేను చూసుకుంటానండి. అంటే టికెట్స్ కానీ దీనిలో ఎక్స్పెండిచర్ కానీ ప్రతి ఒక్కటి నిర్వహిస్తారా? ఓకే, థ్యాంక్ యూ. చూసారు కదా, శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ అభయ ఆంజనేయ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇక్కడ. సో ఎవరికైతే కళ్యాణం కావట్లేదు, ఎన్ని పూజలు చేసినా అవ్వట్లేదు అని చెప్తే ఇక్కడ గుడికి సాటర్డే వచ్చి తులసిమాల వేస్తే ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారు. అట్లనే ఇక్కడ యజ్ఞశాల ఉంది, తులాభారం ఉంది. మీకు నచ్చిన వాళ్ళు ఎంతో తోచినంత వచ్చి ఇక్కడ తులాభారం చేసుకుంటారు. అట్లనే లైబ్రరీ కూడా ఉంది టెంపుల్కి సంబంధించింది. అందులో ఎన్నో పుస్తకాలు, దేవుడికి సంబంధించింది, వేదాలు అన్నీ ఉన్నాయి. సో అది కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంది. మీరు ఈ బిజీ లైఫ్లో మనం ఫోన్లో ఏ శ్లోకం ఉన్నా సరే ఫోన్లో చూసుకుంటాము. ఏ కథ కావాలన్నా, అసలు హిస్టరీ ఏంటిదని తెలుసుకోవాలన్నా ఫోన్లోనే చూసుకుంటాం కదా. ఒకసారి ఇట్లా టెంపుల్స్లో లైబ్రరీ ఉన్న దగ్గరకు వచ్చి ఒకసారి ఆ బుక్స్ చదవండి, చదివితే మీకు కూడా అర్థమవుతుంది. సో చూసిండ్రు కదా, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మా డివైన్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.